నమస్కారం అల్లుడు గారు. ఎవరు వీళ్ళు? నా మొదటి భార్య, నా రెండో భార్య. ఒక ఆటకు 2 మీటర్ల. మీ భాషలో అంతే బాబు. ఇక్కడ ఒక్క పిల్లంతోనే స్టాండులు విరుగుతున్నాయి చాలా మందికి. అల్లుడు, ఈ ఇద్దరిని చేసుకొని కూడా నా వంశాచారాన్ని కాపాడల్లుడు. ఇద్దరునా? పదండి, ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. లేదక్క, ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళు. ఎవరో కాదు రండే. ఏవండి, మా ఇద్దరు ఎవరు మీ దగ్గరికి ముందు రావాలో ఈ రాత్రి డిసైడ్ చేసుకొని రేపు రాత్రి మీ దగ్గరకు వస్తామండి. ఉపాసం చేద్దుగానరా, ఉపాసం చేద్దుగానరా. హరిని తొక్క మీద కాలేశాను. నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారు. నేను వెళ్ళి కాపాడాలి. నిన్నెక్కడో చూసినట్టుంది. నాకు నిన్నెక్కడో చూసినట్టు ఉంది. పూర్వజన్మ. రాధా! గోపి! గోపి! రాధా! చంపుతున్నారా మళ్ళీ మళ్ళీ పుట్టి. ఒరే రంగా, మళ్ళీ ఎందుకు పుట్టావురా? నా పగ చల్లార్చుకోవడానికి పుట్టాను రా. నువ్వెందుకు పుట్టావురా? నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. ఫైనల్ గా మనం పెళ్లి చేసుకోబోతున్నాం. జస్ట్ ఒక వీడియో కాల్ లో అమ్మాయి అలా చూసింది, పడిపోయింది నా కోసం. పాపం. మామూలు బిగ్ షాట్ కాదు, చుట్టూ బాడీ గార్డులు, కార్లు, బంగ్లాలు, పిచ్చి పిచ్చిగా అసలు. లక్కీ మ్యాన్. ఆయన నాకేం తక్కువ సార్. మనం చిటికి వేస్తే చార్మి, విజిల్ వేస్తే వినోద్ గారు, విజిల్ వేస్తే వినోద్ గారు పడిపోవాల్సింది. వినోద్ గారు ఎవడన్నా పడిపోవాల్సిందా మనకి? వినోద్ కన్ఫర్మ్. మొత్తం ఎవరో పడ్డారు కదా. అరే పెళ్లి కొడుకు. ఎస్, ఆయన పెళ్లి కొడుకు. హూ ఆర్ యు? ఐఎమ్ బాడీ గార్డ్. దేనికి వచ్చారండి? మిమ్మల్ని చెక్ చేయడానికి. మీరు యుఎస్ లో ఏ వ్యాపారం చేసేవాళ్ళు? తమలపాకులు. తమలపాకుల వ్యాపారంతో ఎంత సంపాదించారా? ఇండియాలో భోజనం దేనిలో చేస్తారు? అరిటాకుల్లో. అక్కడ తమలపాకులో చేస్తారు. నువ్వే బిజినెస్ చేస్తుంటావు? మేము అరిటాకులు చేస్తాం. అదేంటి అలాగా? కిల్లి దేంటో తింటారు? తమలపాకులో. ఇక్కడ అరిటాకులతో కడతారు. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. రీసెంట్ గా బుక్ పేరేంటి? నేను చెప్పను. అదేంటి? బుక్ పేరే అది. ఇంతకి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ కథలు రాస్తా ఉంటా. రీసెంట్ గా రాసిన కథ ఏంటో? నీకెందుకు? అదేంటి? అదే కథ పేరు. నెక్స్ట్ రాబోయే బుక్ పేరు అడిగితే చెప్పను. టైటిల్ చాలా బాగుంది. నిజంగా అడిగితే చెప్పను.